6 నెలలకు సరిపడా ఆహారం, డీజిల్, ఇతర సామాగ్రితో రైతులు ఢిల్లీ బాట పట్టారని నిఘా వర్గాలు సంచలన విషయాలను వెల్లడించాయి. సుదీర్ఘ నిరసనకు సిద్ధమైన కర్షకులు తమ డిమాండ్లు సాధించుకున్న తర్వాతే తిరిగి వెనక్కి వెళ్లాలంటూ నిర్ణయించుకున్నట్టుగా తెలిసింది. ఢిల్లీకి వస్తున్న రైతులు తమకు అవసరమైన సామాగ్రిని సైతం వెంట తెచ్చుకుంటున్నారు. పంజాబ్, హర్యానా నుండి వేలాది మంది రైతులు ట్రాక్టర్లతో తరలొచ్చారు. వందల సంఖ్యలో ట్రాక్టర్లు, ట్రాలీలు, ఇతర వాహనాలతో రైతులు వచ్చారు. వాటిలో అన్నదాతలు 6 నెలలకు సరిపడా ఆహారం, ఇతర సామాగ్రి తీసుకువస్తున్నారని సమాచారం. ప్రభుత్వం, పోలీసులు తమ సహనానికి పరీక్ష పెట్టినా డిమాండ్లు నెరవేరేంత వరకు నిరసన కొనసాగిస్తామంటున్నారు. ట్రాలీల్లో సామాగ్రినంతా తీసుకుని పంజాబ్, హర్యానా నుండి వస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. 2020-21లో ఉద్యమించిన రైతులు పలువురు ప్రస్తుతం ఆందోళనలో పాల్గొంటున్నారు. అప్పట్లో వారు కొన్ని నెలల పాటు ఢిల్లీలో చలిని కూడా లెక్క చేయకుండా నిరసన చేపట్టారు. హామీ ఇచ్చినట్టుగా కేంద్రం తమ డిమాండ్లు నెరవేర్చలేదని, ఇప్పుడు వాటిని సాధించుకున్న తర్వాతే తిరిగి వెనక్కి వెళతామని వారు స్పష్టం చేస్తున్నారు. ఢిల్లీ చలో ఆందోళన ఎలా చేపట్టాలని దానిపై రైతు సంఘాలు రిహార్సల్స్ కూడా నిర్వహించాయి. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా సహా పలువురు బీజేపీ నేతల ఇళ్ల ముందు కూడా నిరసన చేసేందుకు రైతులు సన్నద్దమవుతున్నట్టుగా నిఘా వర్గాలు అంటున్నాయి.